సాధారణంగా ఎవరన్నా అమ్మాయి చూడు, 5,000 రూపాయల చీర ఉంది, ఎంత సూపర్‌లో ఉందో చూడు అని ఒక ఆడ మనిషి పక్కన ఉన్న స్నేహితురాలతో ఉందనుకో, ఈవిడలో ఒక జెలసీ వస్తది. ఆళ్ళాయన ఊరంతా దోచుకు దబ్బి సంపాదిస్తుంటాడులే, ఆడి జాతకం ఎవడికి తెలీదు, దాని జాతకం ఎవరికి తెలీదు, కులుకుతా ఉంటది. ఎవడితోనో కులుకుతా, ఎవడి చేత కొనిపించుకుందో, ఇట్లాంటి మాట వస్తది. అదే సందర్భంలో మన తప్పుని కవర్ చేసుకునేటటువంటిది ఉంటది. ప్రస్తుతం ఈ వార్త అట్లాంటిదే. ఏంటయ్యా అంటే, ఇచ్చింది సరే, మిగిలింది ఎప్పుడు? జగన్ అంట 5 ఏళ్లలో ఇచ్చింది నిజమేనట. కానీ అసలు మిగిలింది ఎప్పుడు అంట. మరి మిగలకుండానే పాపం జనాలు ఏసీలు, ఫ్రిడ్జులు, లేకపోతే టీవీలు, టూ వీలర్లు కొనుక్కున్నారా? బంగారం అయ్యన్ని వ్యాపారాలు బాగుపడ్డాయి. అప్పుడు జీఎస్టీ పెరుగుతా వచ్చిందా? మిగలకపోతే అయ్యన్ని ఎందుకు కొంటారు వాళ్ళు? అదే సందర్భంలో